బాగుంటుందా, ఎవరు అధికారానికి వస్తే బాగుంటుంది, వీళ్ళు చెప్పేది ఏంటి వాళ్ళు చెప్పేది ఏంటి ఇది చూసి ఓటేస్తారు. అందుకని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వైపు జనం మొగ్గారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా బీజేపీకి మొగ్గే వచ్చింది. కానీ బీజేపీలో వాస్తవానికి వాళ్ళు ఒప్పుకపోయినా అనేక్యత రాకుంది, గ్రూపులు ఉన్నాయి. ఒకటంటే ఒకరికి పడట్లేదు. కాంగ్రెస్ లో ఉండే కల్చర్ తెలంగాణ బీజేపీలో ఉంది. సహజంగా బీజేపీలో అలా ఉండదు. కానీ అన్ని పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకుల ఫలితంగా బీజేపీ పార్టీ కొంత పొల్యూడ్ అయిపోయింది, వర్గాలుగా ముఠాలుగా తయారన్నమాట వాస్తవం. అది కూడా పక్కన పెడితే ఇక్కడ ప్రజలకు చూస్తుంది ఎవరి మధ్య పోటీ ఉంది, ఎవరికి వెళ్ళడానికి స్కోప్ ఉంది. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అక్కడ గెలిస్తే ఏమైనా డెవలప్మెంట్ చేయొచ్చు, లేదా ఏదైనా పని చేయొచ్చు, అది కాంగ్రెస్ పార్టీ పడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఏంది, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే మాగంటి గోపీనాథ్ గారి సత్యమైన అసెంటిమెంట్ అవన్నీ కూడా అంటే కేసీఆర్ గవర్నమెంట్ రావాలి, ఇప్పుడు ప్రత్యామ్నాయం వాళ్ళే కదా, వీరిద్దరి మధ్య కదా స్టేట్ గవర్నమెంట్ పోటీ అనేది అదొకటి. అంటే దాంట్లో నుంచి బీజేపీ స్కిప్ అవుతుంది. బీజేపీ స్కిప్ దీంట్లో ఇంకొక పాయింట్ కార్తీ గారు, ఇంకో పాయింట్ అంటే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఐఎం పోటీలో లేదు, బట్ ఎంఐఎం మాత్రం మద్దతు ఇస్తోంది. బట్ ఎంఐఎం అభ్యర్థి పోటీలో లేరు కాబట్టి ఎంఐఎం ఓటు బ్యాంకు కాంగ్రెస్ కే ఎందుకు పడాలి, కాంగ్రెస్ కే పడతాయి అన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఏమైనా ఉందా, కాంగ్రెస్ కే పడతాయి అన్నటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకోవాలా, లేదంటే అది బీఆర్ఎస్ కి ఎందుకు పడదు? ఎందుకంటే గతంలో కూడా ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్ తోనే ఉంది. సో అట్లాంటి పరిణామాలు ఏమైనా చేంజ్ అవచ్చా? అంటే ఎంఐఎం అనేది ఎప్పుడు ఎవరికి అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటది, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అయితే ఎంఐఎం చెప్పినంత మాత్రాన మొత్తం ముస్లిం ఓటు అంతా గుడ్డిగా పడిందని కాదు. ఎంఐఎం పోటీ చేసినప్పుడే పడలేదు. ఎంఐఎం అభ్యర్థిగా ఇదే నవీన్ యాదవ్ పోటీ చేశాడు, అప్పుడు పడలేదుగా. మరి ఇప్పుడు పడిద్దని ఎలా చెప్పగలం? సో ఎంఐఎం తో సంబంధం లేకుండా ముస్లిం ఓటర్స్ తమకు ఇష్టమైనటువంటి రాజకీయ పార్టీని ఎంచుకుంటారు. ముస్లింలో కాంగ్రెస్ పార్టీ కొంత పాజిటివ్ లేకపోవడానికి ఉన్న కారణం ఏంటంటే హైదరాబాద్ పరిధిలో ఒక ముస్లిం నేతను ఎంకరేజ్ చేయలేదు, ఒకరికి కూడా మైనార్టీ సంబంధించిన వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వలేదు అనేది ఉంది. అది గమనించారు, దాన్ని షార్ట్అవుట్ చేసుకోవడానికి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. అతను ఏమైనా తిరుగుబాటు చేస్తే ఏమైనా కామెంట్ చేస్తే ఇబ్బంది వస్తాయని ముందు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంకా ప్రజల వ్యతిరేకత తగ్గడం తెలుసుకొని మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వడం వాళ్ళకి మంచి పరిణామమే, నిజానికి మైనార్టీకి మంచి పదవి ఇవ్వడం అనేది మంచి పరిణామమే. సందర్భం ఏదైనా మనం దాన్ని ఆహ్వానించాలి. అంటే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం ఆస్వాదించదగ్గ విషయమే. కానీ ఒక నెల రోజుల క్రితం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు చేయనంత వరకు కూడా నవీన్ యాదవ్ ఒకవేళ అభ్యర్థిగా వస్తే గెలుస్తారన్నటువంటి ఊహాగానాలు, ఈ స్పెక్యులేషన్స్ బాగా వచ్చాయి. కానీ అభ్యర్థి ఖరారైన తర్వాత మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం, అధికారులకు మంత్రులకు సఖ్యత లేకపోవడం, సో వీళ్ళు లోపల ఇంటర్నల్ ఒక ప్రెజర్ కుక్కర్ లాగా అయిపోవడం, ఇప్పుడు ఏకంగా అభ్యర్థే మాట్లాడుతున్నటువంటి మాట తీరు కొంత గ్రాఫ్ ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయా, లేదు ఇది ఆ విన్నింగ్ కాన్ఫిడెన్స్ గా చూడొచ్చా? నిజానికి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి చాలా మిస్టేక్స్ ఉన్నాయండి. మన కొండా సురేఖ వివాదం కావచ్చు, అడ్డూరి లక్ష్మణ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ వివాదం కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వానికి చాలా మైనస్గా మారాయి. అది ప్రభుత్వం మొత్తం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో పెద్దగా లేదు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూసాం, పార్లమెంట్ ఎన్నికలప్పుడు చూసాం. అసెంబ్లీ ఎన్నికలప్పుడు హైదరాబాద్ పరిధిలో 0 కదా, పార్లమెంట్ ఎన్నికల పరిధిలో మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ సీట్ ఓడిపోయారు కదా, మనం కళ్ళ ముందు చూసింది ఇదంతా కూడా. కాబట్టి హైదరాబాద్ పరిధిలో పెద్దగా లేదు. కాకపోతే ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఏదో ఒకటి చూపించుకోవాలి. అందరూ నవీన్ యాదవ్ మీదే ఎన్నిక వెళ్తుంది, నవీన్ యాదవ్ వర్సెస్ బీఆర్ఎస్, ఇదే ఎన్నిక. నవీన్ యాదవ్ కి వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి పేరు, వాళ్ళ రౌడీ అని ఎవరైనా పేరు పెట్టినండి, ఇంకోటి పేరు పెట్టండి, ఏ పేరు పెట్టినా వాళ్ళకి పాజిటివ్నెస్ ఉంది. అందులో బీసీ అభ్యర్థి, ఓసీ వర్సెస్ బీసీ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళడానికి ఫెయిల్యూర్ జరుగుతుంది. ఆ పాపం ఆ నినాదాన్ని వాళ్ళు నవీన్ యాదవ్ టీం తీసుకెళ్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళలేకపోతుంది. మేము బీసీ మూవ్మెంట్ ఉన్న టైంలో బీసీకి టికెట్ ఇచ్చాం, బీఆర్ఎస్ పార్టీ బీసీకి టికెట్ ఇవ్వలేదు అనే దాన్ని నిర్మించుకోవడంలో బీసీ సంఘాలను కలుపుకొని ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయడంలో మాత్రం కొంత ఫెయిల్యూర్ కనపడుతుంది. మనకున్న సమాచారం మేరకు కొంత తలసాని శ్రీనివాస యాదవ్ కూడా కొంత అన్నుడి పక్షాన ఉన్నాడా అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కానీ పార్టీ వైపుగా చూసినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా చూసినప్పుడు బీఆర్ఎస్ వైపు పాజిటివ్ ఉందండి. క్యాండిడేట్ వైపుగా చూసినప్పుడు మాగంటి సునీత